గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. టోటల్గా మనకి టీఎస్ దోస్త్ 2024 అండ్ 25కి సంబంధించి అడ్మిషన్ షెడ్యూల్ అనేది అయితే కూడా కంప్లీట్గా రిలీజ్ చేయడం అయితే కూడా జరిగింది. మనకి టీఎస్ దోస్త్ 2024 అండ్ 25కి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అయితే కూడా మనకి రేపటి నుండి అయితే స్టార్ట్ అయితే అవ్వబోతుంది. మే 6th నుండి మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ అయితే అవుతుంది. దీనికి సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ వీడియో నేను మీకు రేపు ఏదైతే మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ అనేది అయితే అప్డేట్ అవ్వగానే దానికి సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే కూడా మళ్ళీ మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను. అండ్ డాక్యుమెంట్స్ ఏం కావాలనేది కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే కూడా చేస్తాను. ఇప్పటివరకు ఇంకా ఎవరైనా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కూడా జాయిన్ అయితే అవ్వండి. అండ్ లాస్ట్ ఇయర్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వీడియో లింక్ అయితే కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అది కూడా మీరైతే చెక్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వెబ్ ఆప్షన్స్ అనేది అయితే కూడా May 15th నుండి అయితే స్టార్ట్ అవుతాయి. అండ్ మనకి స్పెషల్ కేటగిరీకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయితే 24 and 25 of May అయితే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. సీట్ అలాట్మెంట్స్ అనేది కూడా మనకి నెక్స్ట్ మంత్ 3rd రిలీజ్ అయితే చేస్తారు. కంప్లీట్గా ఇదైతే 27 days అండ్ 30 days వరకు phase 1 ప్రాసెస్ అనేది అయితే జరుగుతుంది. డాక్యుమెంట్స్ ఏం కావాలనేది అయితే కూడా ఇప్పుడైతే చూద్దాము. ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ ఫర్ టీజీఎస్ దోస్త్ 2024 అడ్మిషన్స్ అని. ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకి అన్ని స్కాన్ కాపీస్ అయితే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మీ యొక్క ఆధార్ కార్డు, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీ ఇంటర్కి సంబంధించిన మార్క్స్ మేము, అండ్ మీకు ఏమైనా బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా అయితే ఇఫ్ అప్లికబుల్ అవి కూడా అయితే కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు ఎన్సీసీ స్పోర్ట్స్ లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ ఉన్నట్టయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే కూడా మీరు స్కాన్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అయితే కూడా స్కాన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ విత్ సిగ్నేచర్ అయితే కూడా ఒకటి సిగ్నేచర్ ఫార్మాట్ కూడా మీరు వైట్ పేపర్ మీద సైన్ పెట్టేసి దాన్ని కూడా నీట్గా క్రాప్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే కూడా చేసి అయితే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఏదైతే ఎక్స్ సర్వీస్ కావచ్చు అండ్ మనకి ఎన్సీసీ స్పోర్ట్స్ అండ్ వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటే వాటి ద్వారా మీకు స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ అనేది అయితే కూడా రావడం అయితే జరుగుతుంది. ఫర్దర్గా చూసుకున్నట్టయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కూడా అప్లికబుల్ ఉన్నవాళ్ళు అది కూడా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫర్దర్గా మనకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్నవాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే కూడా తెచ్చుకొని అయితే పెట్టుకోండి. ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే కూడా మనకి టీఎస్ దోస్త్ 2024 రిజిస్ట్రేషన్ అప్పుడు అయితే కూడా మనము అప్లోడ్ అయితే చేయబడుతుంది. ఇదైతే కూడా లేటెస్ట్ అప్డేట్. అండ్ ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కూడా నేను మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ అయితే చేస్తాను. ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రీవియస్ వీడియో అయితే ఉంది, కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. అండ్ ఆల్ యూనివర్సిటీ అప్డేట్స్ అయితే కూడా డిగ్రీ అప్డేట్స్ మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో అనేది అయితే మీ ఫ్రెండ్స్ అండ్ క్లాస్ గ్రూప్స్ అందరికీ అయితే షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.